విద్య నిగూఢ గుప్తమగు విత్తము రూపము పురుషాలికి విద్య యశస్సు భోగకరి విద్య గురుండు విదేశ బంధువిన్ విద్య విశిష్ట దైవాదితము విద్యకు సాటి ధనంబు లేదిలను విద్య నుపాళ పూజితము విద్య నెరుంగని వాడు మర్తుడే. ఈ పద్యం మనకేం చెప్తుందంటే విద్య యొక్క గొప్పతనాన్ని, విద్య యొక్క ఔన్నత్యాన్ని గురించి మనకు తెలియజేస్తుంది. ఆస్తులు, అంతస్తులు, డబ్బులు సంపాదించుకోవడం కాదు, విద్యను, మేధా సంపత్తిని సంపాదించుకుంటే అది ఎల్లప్పుడూ నీతోనే, నీ తోడుగా, నీకు అండగా ఉంటుందని చెప్పి ఈ పద్యం తెలియజేస్తుంది. మీరు డబ్బులు సంపాదించుకొని కూడబెట్టుకొని దాచుకుంటే దాన్ని చోరులు దొంగతనం చేసే అవకాశం ఉంది. మీ ఆస్తులను ఎవరైనా కబ్జా చేసే అవకాశం కూడా ఉంది. కానీ మీ మేధస్సును, మీ విద్యను మాత్రం ఎవరూ అపహరించలేరు. అది జీవితాంతం మీతోనే, మీ మస్తిష్కంలోనే ఉంటుందని చెప్పేసి ఈ పద్యం యొక్క సారాంశం. విద్య అనేది మనం నేర్చుకున్నట్లయితే విదేశాలలో కూడా మనకు ముఖపరిచయం లేని వాళ్ళు కూడా మనల్ని గుర్తిస్తారు, మనకి విలువనిస్తారు.